ఏవండి, మీ బాధను ఎవరూ పట్టించుకోవట్లేదని, ఈ లోకంలో మిమ్మల్ని ఎవరూ గమనించట్లేదని ఎప్పుడైనా అనిపించిందా? అయితే బైబిల్లో హాగరు గురించి ఒక్కసారి ఆలోచించండి. అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టబడి దిక్కుతోచని స్థితిలో తన కొడుకు చావు చూడలేక ఏడుస్తూ కూర్చుంది. లోకం దృష్టిలో ఆమె ఒక అనాథ. కానీ ఎవరూ పట్టించుకోకపోయినా మన దేవుడు ఆమెను చూశాడండి. ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెకొక గొప్ప భవిష్యత్తునిచ్చాడు. అందుకే ఆమె నన్ను చూసే దేవుడవు నీవే అని ఆశ్చర్యంగా పిలుచుకుంది. ఆయన పేరే ఎల్ రాయ్. హాగరును చూసిన ఆ దేవుడే ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. మనం ఎంతటి చీకటి లోయలో గుండా నడుస్తున్నా మనల్ని చూసే దేవుడొక ఆయన ఉన్నాడని మర్చిపోకండి. మీరు రహస్యంగా కార్చే ప్రతి కన్నీటి బొట్టు, ఆవేదనతో చేసే ప్రతి మూగబోయిన ప్రార్థన, ఎవరూ చూడని మీ పోరాటాలు అన్నీ ఆయన లెక్కలో ఉన్నాయి. మనుషులు మిమ్మల్ని మర్చిపోవచ్చు, కుటుంబమే దూరం పెట్టచ్చు. కానీ ఎల్ రాయ్ దేవుని చూపు ఎప్పటికీ మీమీదే ఉంటుంది. ఆయన మిమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు. నిజంగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని మీరు నమ్మితే కమెంట్స్లో ఎల్ రాయ్ నన్ను చూస్తున్నాడు అని రాసి ఈ మాటలు అవసరమైన ఇంకొకరికి తప్పకుండా షేర్ చేయండి.